నమస్కారం అండి. సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. క్రిస్టియన్లకి ఎస్సీ హోదా రద్దు. ఇది ఒరిజినల్ హిందూ ఎస్సీలకి న్యాయం చేసినట్టే. ఎందుకంటే ఈ ఎస్సీ మీద వచ్చే రిజర్వేషన్ ముందుగా హిందూ ఎస్సీలకి మాత్రమే పరిగణించబడింది. మళ్ళీ కాలానుగుణంగా ఇది సిక్కు మతం గాని, బౌద్ధ మతంలో గాని కన్వర్ట్ అయిన వాళ్ళకి కూడా ఆమోదించబడింది. ఇప్పుడు ఎస్సీ హిందూ నుంచి క్రిస్టియన్ లోకి మారిన తర్వాత వీరికి ఎస్సీ హోదా రద్దు చేయబడింది. ఈ దేశంలో మత స్వేచ్ఛ ఉంది. అంటే నువ్వు ఏ మతంలోకైనా, ఏ మతంలో నుంచి ఏ మతంలోకైనా కన్వర్ట్ కావచ్చు. అంటే హిందువుల నుంచి క్రిస్టియన్‌గా మార్చు, క్రిస్టియన్ నుంచి హిందువుగా మార్చు, మరి హిందువుల నుంచి ముస్లింగా మార్చు. బట్ కానీ ఇప్పుడు హిందువుల నుంచి క్రిస్టియన్‌లోకి మారినా, లేదంటే హిందువుల నుంచి ఇస్లాంలోకి మారినా క్యాస్ట్ వర్తించదు. ఇప్పుడు సపోజ్ మనం ఎస్సీ హిందువుల నుంచి క్రిస్టియన్‌లోకి మారినా లేదా ముస్లిమ్స్‌కి మారినా ఎస్సీ హోదా వర్తించదు. వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది ఎస్సీ సోదరులు హిందూ ఎస్సీ సర్టిఫికేట్లు తీసుకొని ఒరిజినల్ హిందూ ఎస్సీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కూడా వాడుకుంటూ ఉంటారు. సో ఇవంతా గమనించినటువంటి సుప్రీంకోర్టు హిందూ ఎస్సీలు అన్యాయం అవుతున్నారు అనే ఉద్దేశం క్రిస్టియన్ ఎస్సీలకు ఎస్సీ హోదా రద్దు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి హిందూ ఎస్సీలు గమనించి ఖచ్చితంగా పోరాడాల, ముందుకు నిలబడాలి. మన కోసం ఒరిజినల్ హిందూ ఎస్సీలకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ ని కాపాడుకోవాలి. కలిసికట్టుగా శ్రమించాలి.